శ్రీ సూక్తం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది లక్ష్మీదేవి పూజలు, భక్తి పారవస్యం, ఆధ్యాత్మిక భావనలు. అయితే తరతరాలుగా నిలిచి ఉన్న మన ప్రాచీన వేద సూక్తులు కేవలం దైవీకపరమైన ప్రార్థనలు మాత్రమే కావు. వాటి వెనుక అద్భుతమైన వైజ్ఞానిక రహస్యాలు, విశ్వ ఆవిర్భావ సూత్రాలు, ఆధునిక సాంకేతిక భావనలు దాగి ఉన్నాయి. ఋగ్వేదానికి చెందిన పవిత్రమైన శ్రీ సూక్తం అందుకు ఒక ప్రత్యక్ష నిదర్శనం. పైకి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే స్తోత్రంలా కనిపించినా ఈ మంత్రాల్లో భౌతిక శాస్త్రం, నాద తరంగ విజ్ఞానం, అడ్వాన్స్డ్ అగ్రికల్చరల్ సైన్స్, లోహ శాస్త్రం వంటి ఎన్నో విశేషాలు నిక్షిప్తమై ఉన్నాయి. శ్రీ సూక్తంలోని తొలి శ్లోకాలలో లక్ష్మీదేవిని కేవలం ఒక రూపిణిగా కాకుండా విశ్వమంతా వ్యాపించిన మూల శక్తి రూపంలో వర్ణించారు. ఇందులో వాడిన జ్వలంతీం అనే పదార్థం 4వ రూపమైన ప్లాస్మా స్థితికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే హిరణ్యవర్ణాం, సూర్యాం, చంద్రాం అనే పదాలు రోదసీ వికిరణాలు, దృశ్యమాన కాంతి తరంగాలు, శీతల శక్తి వ్యవస్థలను సూచిస్తాయి. భౌతిక శాస్త్రంలోని శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మాత్రమే మారుతుందనే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సూత్రానికి శ్రీ సూక్తం ఒక గొప్ప ప్రాచీన ప్రతీక. ఇక నాద తరంగ శాస్త్రం లేదా అకౌస్టిక్స్ విషయానికి వస్తే శ్రీ సూక్త మంత్రాల ఉచ్చారణ నిర్దిష్టమైన పౌనఃపున్యం స్వర శైలితో సాగుతుంది. ఈ మంత్రాలను సరైన ఉచ్చారణతో పఠించినప్పుడు ఉత్పన్నమయ్యే ధ్వని తరంగాలు మన మానవ నాడీ వ్యవస్థపై ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయి. ఆధునిక న్యూరో సైన్స్ పరిశోధనల ప్రకారం ఈ స్వర తరంగాలు మెదడులో ఆల్ఫా తరంగాలను ప్రేరేపించి తీవ్రమైన ఒత్తిడిని, మానసిక ఆందోళనలను తగ్గిస్తాయి. ఇది నేటి కాలంలో వాడుతున్న సౌండ్ థెరపీ, బయోరెజొనెన్స్ విధానాలకు ప్రాచీన రూపం. వ్యవసాయం, నేల సమగ్ర నిర్వహణ విషయంలో శ్రీ సూక్తం అందించే సాంకేతిక జ్ఞానం అద్భుతమైనది. ఈ సూక్తంలో కర్దమ, చిక్లిత అనే 2 ఋషుల పేర్ల ద్వారా ముఖ్యమైన వ్యవసాయ సూత్రాలను వివరించారు. కర్దమ అంటే నేలలోని సేంద్రియ తేమ, బంకమన్ను అని అర్థం. చిక్లీత అంటే విత్తనం మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్న పదునైన తడి నేల అని అర్థం. పంటలు బాగా పండటానికి కేవలం నీరు పోయడం మాత్రమే సరిపోదు. నేలలో తేమ శాతం ఎంతకాలం నిలిచి ఉందనేది చాలా ముఖ్యం. పొలంలో నీరు ఇంకి మట్టి పదునుగా మారి సూక్ష్మజీవుల వ్యవస్థ వృద్ధి చెందే సాయిల్ మైక్రోబయో స్థితిని ఆనాడే గుర్తించారు. నేటి డ్రిప్ ఇరిగేషన్, ప్రిసిషన్ ఫార్మింగ్ పద్ధతులకు ఇది స్పష్టమైన మూలం. దీనితో పాటు మెటీరియల్ సైన్స్ పరంగా శ్రీ సూక్తంలో బంగారం, వెండి, రాగి, కంచు వంటి లోహాల ప్రస్తావనలు విస్తృతంగా వస్తాయి. భూమి నుండి లోహాలను వెలికి తీయడం, వాటిని శుద్ధి చేయటం, సంకర లోహాలను తయారు చేయటం వంటి విద్యలు మన పూర్వీకులకు బాగా తెలుసుననడానికి ఇది రుజువు. అత్యుత్తమ విద్యుత్ వాహకత కలిగిన లోహాలను సూక్ష్మీకరించి ఔషధాలుగా మార్చే ప్రాచీన నానో టెక్నాలజీ, రాగిలోని యాంటీ మైక్రోబియల్ లక్షణాల ఆధారంగా నీటిని శుద్ధి చేసే విధానాలు ఇందులో అనుబంధంగా పనిచేస్తాయి. చివరగా శ్రీ సూక్తంలో అమ్మవారిని నిత్యపుష్టాం అని సంబోధిస్తారు. అంటే ఎల్లప్పుడూ ధ్యానంతో, ధాన్యంతో సమృద్ధిగా ఉండే స్థితి. పండిన పంటను పురుగులు పట్టకుండా సురక్షితంగా దాచుకునే వేర్ హౌసింగ్, కోల్డ్ స్టోరేజ్ సాంకేతికతను, ఆహార భద్రత ప్రాధాన్యతను ఇది తెలుపుతుంది. ప్రకృతి ఉత్పత్తులైన పశు సంపదను, అడవులను, నీటి వనరులను కాపాడుకోవడమే నిజమైన సంపద అని చాటి చెప్పే గ్రీన్ టెక్నాలజీ భావన శ్రీ సూక్తంలో నిండి ఉంది. శ్రీ సూక్తం మన ప్రాచీన భారతీయ వైజ్ఞానిక నిధికి ప్రత్యక్ష సాక్ష్యం.